ఉద్రిక్తతల మధ్య పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ల లోపలికి పోనివ్వడం లేదని ఆ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి ఆరోపించారు. తన ఇంటి చుట్టూ కర్రలు, రాడ్లు పట్టుకుని గూండాలు తిరుగుతున్నారని చెప్పారు. అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున 5కే లేచినాము. 5కు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు వచ్చినారు. ప్లస్ రూములని ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూముల దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు బెదిరించినారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్ళలోకి పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చీనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏం చేయాలని మీకు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు. మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? సేమ్యాలు వేసుకోనికి, డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? మీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా? లేదంటే వన్ సైడ్ ఛాలెంజ్ ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా? ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. అందరికీ భయం పడింది. ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది. ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 100 నుంచి 120 మంది మనుషులు ఉన్నారు. అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున 5కే లేచినాము. 5కు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు వచ్చినారు. ఉద్రిక్తతల మధ్య పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రానివ్వట్లేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఏ విధంగా ఉంది? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందులలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చాలా హింసాత్మకమైనటువంటి సంఘటనలు ఇప్పటికైతే చోటు చేసుకుంటున్నాయనుకోవచ్చు. ఇప్పటికే ఈ తెల్లవారుజాము నుంచే అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఇదివరకే ఇప్పటికీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు తర్వాత వైసీపీకి చెందినటువంటి మరో నేత సతీష్ కుమార్ రెడ్డి, టీడీపీకి సంబంధించినటువంటి రామ్ గోపాల్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎంపీ అవినాష్ రెడ్డిని కడపకు తరలించడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే విధంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి మరో ముఖ్య విశేషం ఏంటంటే ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నటువంటి తుమ్మల హేమంత్ రెడ్డి ఒక వీడియోను ఇప్పటికే విడుదల చేశారు. ఈ వీడియోలో తనను టీడీపీకి చెందినటువంటి కొంతమంది గూండాల లెవెల్లో తన ఇంటిని చుట్టుముట్టి కట్టెలు, తర్వాత రాడ్లు ఇవన్నిటిని వెంట వేసుకొని తనను బయటికి రాకుండా చేస్తున్నారు. అలాగే ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా చేయడానికి కూడా వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారు. యోగిని కూడా కొన్ని పులివెందుల మండల పరిధిలో ఉన్నటువంటి చాలా బూతుల్లో వైసీపీకి చెందినటువంటి యోగికన్నా కూర్చొనియకుండా వాళ్ళ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కూడా చెప్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి చెందినటువంటి కొంతమంది అనుచరులు, కొంతమంది కార్యకర్తలు టీడీపీ వాళ్ళను కూడా అడ్డుకునేటువంటి క్రమం కూడా జరుగుతా ఉంది. ప్రస్తుతము కానేపల్లి అంటే పులివెందుల మండల పరిధిలో ఉంటున్నటువంటి కానేపల్లి గ్రామం నుంచి అచ్చవల్లి గ్రామానికి ఓటు వేయడానికి కొంతమంది టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా మార్గమధ్యంలో వైసీపీకి చెందినటువంటి కొంతమంది వాళ్ళను అడ్డగించి కారు అడ్డాలను ధ్వంసం చేసి ఓటర్లను పోలింగ్ బూత్ కు వెళ్లకుండా కూడా అక్కడ అడ్డుకొని వెనక్కి పంపించడం జరిగింది. ఈ ఘటనలో ఆ కార్యకర్తలకు గాయాలు కావడంతో పాటు ఈ కారు అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పటికైతే పులివెందుల మండలంలో దాదాపుగా చాలా పోలింగ్ సెంటర్లలో పరిస్థితి ఇదే విధంగా ఉందనుకోవచ్చు. ప్రతి బూత్లను మేజర్ల మధ్య, తర్వాత టీడీపీ వైసీపీకి చెందినటువంటి కార్యకర్తల మధ్య గొడవలు, చెదురుబడిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఉదయం జరిగినటువంటి సంఘటన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి పులివెందుల నుంచి కడపకు తరలించడము, అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి
మరో సతీష్ కుమార్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ లో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అలాగే కడపలో అవినాష్ రెడ్డి తనను వదిలిపెట్టాలని బయటికి పంపాలని పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికలను పర్యవేక్షించడం అవసరం ఉందని తను ఖచ్చితంగా పులివెందులకు వెళ్లాలని అక్కడ కడపలో కూడా కడప పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీపిగా హుస్సేన్, పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వస్తున్నారా? అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది? అంటే ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు అక్కడక్కడ పోలింగ్ ఓటర్లు అయితే ఖచ్చితంగా వస్తున్నారు. అయితే పులివెందుల ప్రాంతంలో మొత్తం మండల పరిధిలో 15 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎవరికి అంటే ఎవరి బలాబలాల్లో ఉన్నటువంటి చోట్ల వాళ్ళ ప్రాబల్యాన్ని వాళ్ళ వైసీపీ టీడీపీకి చెందినటువంటి అనుచరులు ఓటర్లను అడ్డగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఓటర్లను ప్రశాంతంగా ఓటు వేయడానికి కూడా ఆస్కారం కల్పిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనుక పోలీసులు భారీగా మోహరించి ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా వాళ్ళను అనుమతిస్తున్నారు. దీపిక హుస్సేన్, ప్రస్తుతం అవినాష్ రెడ్డిని కడపకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ ఆయన ఎక్కడున్నారు? దీపిక ప్రస్తుతం అయితే అవినాష్ రెడ్డి కడప పోలీస్ స్టేషన్ లో ఉంటున్నారు. అక్కడ కూడా పోలీసులతో తీవ్రమైనటువంటి వాగ్వివాదానికి అవినాష్ రెడ్డి దిగారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఇలాంటి అరెస్టు అంటే ఎన్నికల సమయంలో తనను అరెస్టు చేయవద్దని హైకోర్టు సూచించినా కూడా అరెస్టు చేసి తీసుకురావాలంటే పులివెందులలో ఉంచకుండా డైరెక్ట్ గా కడపకు తీసుకుని రావడం ఏమిటని ఇటువంటి క్రమము అంటే ఈ విధమైనటువంటి చర్యలు ఏ ప్రభుత్వంలోనూ లేవు. కేవలం ఒక్క చంద్రబాబు ఉన్నట్లుగా ఈ విధంగా పోలీసులు గుండెగా వ్యవహరిస్తున్నారంటూ తర్వాత పోలీసులందరూ పచ్చ చొక్కాలు పచ్చ కండువాలు కప్పుకొని వైసీపీ కూటమి ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తుతారు. ప్రస్తుతం వైసీపీకి చెందినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి కడప పోలీస్ స్టేషన్ లో ఉంటున్నారు. అయితే ఇప్పటికైతే పోలీసులు ఆయన్ను బయటికి అనుమతించే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. దీపిగా హుస్సేన్, అయితే ప్రెసెంట్ అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే అంటే దాదాపుగా 2-3 రోజుల నుంచే పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. అంటే ముందు జాగ్రత్త చర్యగా 2 రోజుల ముందు నుంచే ఇక్కడ పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. అయితే నిన్నటి నుంచి ఇంకా మరింత ఎక్కువగా అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ లోనూ ప్రతి పోలీస్ స్టేషన్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ విధానాన్ని పోలింగ్ అంటే ఎన్నికల సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అంటే ప్రతి ఒక్క అంటే 10ల సంఖ్యలోనే ఇక్కడ ఉంటున్నారు. దాదాపుగా పులివెందులలో 700 మందికి పైగా ప్రత్యేక బలగాలు పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించి ఉన్నాయి. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. Responsible for your words and for your actions. మా వాళ్ళని అక్కడ బూతులు కాడ కొడతా అంటే టీడీపీ వాళ్ళు మీరు కూర్చొని నాతో చేస్తారు. నేనైతే 100% మనుషులు కొడతా అంటే ఏంటి సార్? మీరు పోయి చేయాల్సిన పని చేయండి. రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్డ్స్ అండ్ ఫర్ యువర్ యాక్షన్స్. మా వాళ్ళని అక్కడ బూతులు కాడ కొడతా అంటే
పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది బరిలో నిలిచారు. పులివెందులలో 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 15 పోలింగ్ కేంద్రాల వద్ద అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఇక పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. అటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అటు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వేంపల్లిలో సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మా సైడ్ నుంచి ఏముంటది వరంగల్ హనుమకొండలో వర్షం దంచుకొట్టింది. జంట నగరాల్లో జోరువాన కురిసింది. దీంతో అండర్ బ్రిడ్జ్ నీట మునగగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్లు, బైక్లు నీటిలో తేలియాడుతున్నాయి. కాశీబుగ్గ, శ్రీనగర్, కరీమాబాద్, రంగసాయిపేటలో భారీ వరదలు వచ్చాయి. హంటర్ రోడ్ వయా ఉర్సుగుట్ట రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ హనుమకొండలో వర్షం దంచుకొట్టింది. జంట నగరాల్లో జోరువాన కురిసింది. దీంతో అండర్ బ్రిడ్జ్ నీట మునగగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్లు, బైక్లు నీటిలో తేలియాడుతున్నాయి. కాశీబుగ్గ, శ్రీనగర్, కరీమాబాద్, రంగసాయిపేటలో భారీ వరదలు వచ్చాయి. హంటర్ రోడ్ వయా ఉర్సుగుట్ట రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ హన్మకొండలో వర్షం దంచుకొట్టింది. జంట నగరాల్లో జోరువాన కురిసింది. దీంతో అండర్ బ్రిడ్జ్ నీట మునగగా రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ హన్మకొండలో కురిసిన జోరువానకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బంగాళాఖాతంలో అల్పద్రోహిణి వల్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. గత రాత్రి నుంచి కూడా
ఎడతెరిపి లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే వర్షాలు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ట్రై సిటీ అయిన వరంగల్, హన్మకొండ, కాజీపేటలో రాత్రి నుంచి ఇప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడిన నేపథ్యంలో మొత్తం కూడా ఈ నాలాలు మొత్తం కూడా నిండిపోయాయి. నాలాలన్నీ నిండిపోయి ఆ నీళ్ళంతా కూడా వరద నీరంతా కూడా రహదారి మీదకి ఉన్న ఇటు లోతట్టు ప్రాంతాలు ఉన్న కాలనీలోకి వరద నీరు చేరింది. గత రాత్రి నుంచి కూడా ఎవరు కూడా కాలనీ వాసులు బయటికి రాలేని పరిస్థితి. మొత్తం కూడా ఆ ఇళ్లలో కూడా భారీగా నీరు చేరడంతో కొంతమంది ఇంటి పైకప్పుపై కూడా ఎక్కి వారు రక్షించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి. నిత్య అవసరాల కోసం బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో కాలనీ వాసులు అయితే బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఇటు హన్మకొండలోని ఇటు మన అంబేద్కర్ నగర్ కానీ ఇటు మన అనేక కాలనీలు ముఖ్యంగా జంక్షన్లు అన్ని కూడా మొత్తము టీ జంక్షన్ కానీ ఇటు గోకుల్ నగర్ మొత్తం కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో అసలుకి బయటకు రాలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కాజీపేట కూడా భారీగా మన ముంపు ప్రాంతాలన్నీ కూడా వరద నీరు చేయడంతో కాలనీ వాసులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు వరంగల్లోని ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నుంచి భారీగా వరద నీరు చేయడంతో రాకపోకలు మొత్తం బంద్ అవడే కాదు, ఇటు అనేక కార్లు కానీ బైకులు మొత్తం కూడా వరద నీరులో మునిగిపోయి ఉండటం జరిగింది. ఇటు వివేకానంద కాలనీ కానీ, సాయి గణేష్ కాలనీ, మధురా నగర్, శివానగర్, ఎన్టీఆర్ నగర్ వీరంతా కూడా మొత్తం వరద నీరుతో ముంపుకోండి. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది అయితే ముంపు ప్రాంతాల్లోకి ఇటు వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు కూడా వెళ్తున్నారు. అంతేకాదు ఇటు అత్యవసరం అయితే అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇటు హన్మకొండ కానీ ఇటు వరంగల్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే అధికారులు స్పందిస్తారని చెప్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంతాల్లో మునిగిన నీళ్ళని కూడా బయటకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే టీ జంక్షన్ గోకుల్ నగర్ లో ఉన్న కాలనీ వాసులు అయితే చాలా భయాందోళన అయితే ఉన్నారు. అసలు బయటకు రాలేని పరిస్థితి. మొత్తాన్ని కూడా చినుకు పడితే మొత్తం ఉమ్మడి మన ఇటు వరంగల్ ట్రై సిటీ మొత్తం కూడా చిత్తడి అయిపోతుందని చెప్పవచ్చు. ఇటు హన్మకొండ జంక్షన్ కానీ, హన్మకొండ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో అయితే ప్రజలంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీపిక, చంద్రశేఖర్, వరద నీటిలో ఇల్లు నీట మునిగినట్లు మనం విజువల్స్ లో చూస్తున్నాం. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు నీటిని రిజాల్వ్ చేయడానికి? దీపిక, ఒక పక్క ఈ భారీ వర్షానికి ఆ నాలాలు మొత్తం నిండిపోవడంతో మొత్తం వరద నీరు మొత్తం కూడా రోడ్లతో పాటు ఇళ్లలోకి చేరడంతో అధికార యంత్రాంగం స్పందించింది. ఇటు జేసీబీల ద్వారా ఎక్కడికక్కడికి కాలువలు కొట్టేసి ఆ నీటిని బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒక పక్క అత్యవసరం అయితే తప్పించి బయటికి రాకండి, ఎలాంటి అవసరం ఉన్నా కానీ అధికార యంత్రాంగం సాయం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఎక్కడికక్కడికి పేరుకోబడిన నీటిని మాత్రము జేసీబీలతో కొంచెం కాలువలలాగా తీసేసి ఆ నాళాలని క్లియర్ చేస్తున్న పరిస్థితి. దీంతో మెల్లిమెల్లిగా నీళ్లు కొంచెం వెళ్ళిపోయే విధంగా అయితే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. దీపిక, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లను హౌస్ అరెస్ట్ చేశారు. రామచంద్రరావు అరెస్టును తెలంగాణ బీజేపీ ఖండించింది. ఇవాళ సికింద్రాబాద్ గోషా మహల్లో తలపెట్టిన తిరంగా యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని తెలిపింది. అయితే ఇవాళ బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడిలో కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. కుంకుమార్చనకు వస్తారనే సమాచారంతో రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇటీవల పెద్దమ్మ గుడి దగ్గర కూల్చివేతలు చేపట్టగా అధికారుల తీర్పై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లను హౌస్ అరెస్ట్ చేశారు. రామచంద్రరావు అరెస్టును తెలంగాణ బీజేపీ ఖండించింది. ఇవాళ సికింద్రాబాద్ గోషామహల్లో తలపెట్టిన తిరంగా యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని తెలిపింది. అయితే ఇవాళ బంజారాహిల్స్ లో పెద్దమ్మగుడిలో కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. కుంకుమార్చనకు వస్తారనే సమాచారంతో రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇటీవల పెద్దమ్మగుడి దగ్గర కూల్చివేతలు చేపట్టగా అధికారుల తీరుపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. సామాజిక కార్యకర్త ప్రియా చౌదరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ పెద్దమ్మగుడిలో కుంకుమార్చనకు హిందూ సంఘాల పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కుంకుమార్చనకు వస్తారనే సమాచారంతో ప్రియా చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పెద్దమ్మ గుడి దగ్గర కూల్చివేతలు చేపట్టగా అధికారుల తీరుపై హిందూ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతామనంటే ఏం మాట్లాడుతుంది, ఎందుకు సార్ అమ్మవారి గురించి మాట్లాడతాం, ఏం మాట్లాడుతున్నారా రేపు పొద్దున కల్లా చూపిస్తాను నేను ఎవరినో నేను. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది బరిలో నిలిచారు. పులివెందులలో 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 15 పోలింగ్ కేంద్రాల వద్ద అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఇక పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. అటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అటు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసులు కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వేంపల్లి సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరైనా ఏం కాదు ప్రశాంతంగా ప్రారంభమైంది. మీ గ్రామాల నుంచి కూడా ఎలాంటి సమాచారం కూడా శాంతిపర సమస్య అలాంటిది ఉత్పన్నం కాదు.
మీరు గేట్ వేసుకోండి. జాగ్రత్తగా మీ నుంచి రాస్తారు కాబట్టి మేము అంతే ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడు గొడవలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయండి, ఎంపీనో వాళ్ళు ఎవరైనా చేయండి. మా సైడ్ నుంచి ఏముంటుంది? వాళ్ళది కంప్లీట్ అయిపోయింది. అరెస్ట్ చేస్తామన్నా